నమస్కారం తెలియజేసుకుంటూ, కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో నదీ స్నానాలు, అలాగే శివారాధనలు ఇవన్నీ చేస్తుంటాం. అలాగే ఈ నెలలో వన సమారాధన చేయటం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. అది అన్ని వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరూ కూడా ఈ వనాల్లోకి వెళ్ళి అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకొని అక్కడే భోజనాలు చేసి రావడం అనేది ఒక ఆనవాయితీ కాదు, దాని యొక్క మంచి చెడు అనేది దానివల్ల చాలా మంచి జరుగుతుందని ఒక అభిప్రాయం నా నుండి అనేది ఉన్నది. దాంతో సరే అన్ని కుల సంఘాలు కూడా పెడుతున్నాయి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఆర్యవైశ్యుల తరఫున ఓ 10,000 మందికి మేము రేపు 24వ తారీఖు చెరుకూరు వారి తోటలో 10,000 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూడా మొత్తం 250-300 జంటలకు కూడా మేము అక్కడ అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. అందరికి కూడా వచ్చి మన ఆర్యవైశ్యులు అందరూ కూడా అక్కడ వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకొని అందరూ కూడా విందారగించవలసిందిగా కోరుతున్నాను. చిన్న పెద్ద అందరూ కూడా అక్కడికి రావాలి. అందరూ వచ్చి దాంట్లో పాల్గొని దాని యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి పెద్దలు కూడా అందరూ కూడా ఉన్నారు. అంటే దీంట్లో డొనేషన్ మా ఆర్యవైశ్యుల నుంచే కొంత డొనేషన్ కలెక్ట్ చేసి దీన్ని చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రకారమే చేయటం జరుగుతుంది. ఈసారి కూడా అదే పద్ధతిలో అందరికీ కూడా ఒక 10,000 మందికి మేము భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. కాబట్టి వయసులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.